నమస్తే. మొత్తానికి హైడ్రా యొక్క దూకుడు మరోసారి కనపడతా ఉంది. హైదరాబాద్లో పలు అక్రమమైనటువంటి కట్టడాల పట్ల కొరడా గుల్పించేందుకు హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ చర్యలు తీసుకోబోతా ఉన్నాడు. ఇదే నేపథ్యంలో 5 జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి జిల్లాలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు, చెరువులు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే హైడ్రా అధికారులు చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కేవలం హైడ్రానే కాకుండా మున్సిపల్, ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖ యొక్క వాళ్ళ యొక్క అధికారులు సైతం కూడా హైడ్రాతో కలిసి వాళ్ళందరూ కూడా సంయుక్తంగా ఆపరేషన్ని సక్సెస్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో, చెరువులను, నాలాలను పరిరక్షించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల చూడడం జరిగింది ప్రముఖుల ఇండ్లు, మరో పక్కన సినీ తారల ఇండ్లే కాదు, బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బిజినెస్ చేసేటువంటి వ్యాపారవేత్తల ఇండ్లను కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా అందరి ఇండ్లను కూల్స్తామని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం. అంతేకాకుండా తన పార్టీలో ఉన్నటువంటి మంత్రులను కానీ, తన కుటుంబ సభ్యులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు కనుక అక్రమంగా కట్టడాలు చేసుకున్నట్టయితే ఉంటే వాళ్ళ యొక్క ఇండ్లను కానీ, వాళ్ళ యొక్క ఆస్తులను కానీ ధ్వంసం చేస్తామని ఇదివరకే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న కానీ, ఈరోజు కానీ హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్, ముఖ్యంగా టీడీపీ పార్టీ మాజీ ఎంపీ మురళీమోహన్ ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ యొక్క జేబేరీ కన్స్ట్రక్షన్స్ పైన మరి ఇప్పటికే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జేబేరీ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా రంగలాల్ కుంటా సంబంధించినటువంటి బఫర్ జోన్లో కట్టినట్టుగా హైడ్రా అధికారులు తేల్చేయడం జరిగింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం కూడా రంగలాల్ కుంటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మురళీమోహన్ ఎవరైతే ఉన్నారో మురళీమోహన్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది చంద్రబాబు నాయుడు తోటి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళిద్దరికీ రాజకీయ పరమైనటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన తెలంగాణలో కూడా చెప్తా ఉంటారు వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులని. అయితే ఇప్పటికే మురళీమోహన్కి నిన్ననే హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ఉంది కాబట్టి మేము ఏదైతే బఫర్ జోన్లో కట్టినటువంటి బిల్డింగ్లను కూలుస్తూ ఉన్నాం, ఇక్కడ ఏదైతే చెరువులని పరిరక్షించాలి, అలాగే నాలాల పైన ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు చేపట్టి హైదరాబాద్ అంతా మునిగిపోతూ ఉంది కాబట్టి మీ యొక్క కన్స్ట్రక్షన్ జేబేరీ కన్స్ట్రక్షన్ సైతం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, రంగలాల్ కుంటకి ఆనుకొని ఉన్నట్టు కాబట్టి మీ బిల్డింగ్ను కూడా కూలుస్తామని చెప్పేసి నోటీసులు ఇవ్వడమే కాకుండా 15 రోజులలో వివరణ ఇవ్వాలి, లేకపోతుంటే హైడ్రా బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తామని చెప్పేసి నిన్న నోటీసులో పేర్కొనడం జరిగింది. అప్పుడే మరి నిజంగా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఎంట్రీ అయినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సైతం రేవంత్ రెడ్డికి కాల్ చేసి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే లీక్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మురళీమోహన్ దగ్గరగా ఉంటాడు, అదే పార్టీ నుంచి కూడా గతంలో ఎంపీగా ఆయన కొనసాగడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్పినా కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తగ్గట్లేదు. ఇప్పటికీ ఒక పక్కన ఆయన ప్రకటించడం జరిగింది, కుటుంబ సభ్యులైనప్పుడు కూడా ఎవరిని కూడా వదలమని చెప్పేసి గతంలో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సైతం కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినప్పుడు కూడా డోంట్ కేర్ అన్నటువంటి తీరుగానే ఆయన యొక్క వ్యవహార శైలి ఉన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. హైడ్రా ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్టయితే నా నిర్ణయాన్ని మార్చేటువంటి అధికారం నాకు లేదు, నేను అటువంటి దాంట్లో వేలు పెట్టేదే లేదు, దాంట్లో నేను కనీసం ఆ రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఆ హైడ్రాకు ఉండొద్దు అన్నటువంటి కోణంలోనే హైడ్రాని జీవో నెంబర్ 99 ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంకా ఉన్నతమైనటువంటి అధికారాలను కల్పిస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం, ఇంకా అదనపు సిబ్బంది ఇస్తాం, కానీ దీంట్లో ఎవరు చెప్పినా కానీ వినేదే లేదు అని చెప్పేసి కరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్తలు కొంత బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా వీకెండ్లో శనివారాలు, ఆదివారాలలో హైడ్రా దూకుడు కనపడతా ఉంది. వాళ్ళు ఇప్పటికే నోటీసులు చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది హైడ్రా అధికారులు. అదే నేపథ్యంలో ఏదైతే రంగలాల్ కుంటలో ఉన్నటువంటి మురళీమోహన్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ సంబంధించిన జేబేరీ కన్స్ట్రక్షన్స్ సైతం కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏమంటావు స్వతం గారు? ఇక్కడ స్పష్టంగా ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఒక పక్కన నాగార్జునకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ని, ఇన్కన్వెన్షన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, మరో పక్కన ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ముఖ్యమంత్రి చేసిండు రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అయితే రేవంత్ రెడ్డి మరి మురళీమోహన్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టకుండా ఉండేటువంటి ఏమన్నా పరిస్థితి ఉంటుందంటారా?
అట్లా అయితే దాదాపు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన అంటే వీళ్ళ సొంత సామాజిక వర్గం మరియు పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక గురు శిష్యులుగా వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది చూస్తుంటారు. దీని మీద మనం గమనించినట్టయితే ఈ రోజున అక్కడ ఎక్కడైతే రంగులాల్కుంటా ఉందో అక్కడ పరిశీలించి జేబేరీ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టారు కదా. నిర్మాణం చేపట్టినప్పుడు FTL పరిధిలోకి రావడమే కాదు, దానికి సంబంధించిన చెత్త చెదారాన్ని అంతా కూడా కుంటలు నింపారు. అవును, కుంటలు నింపడం వల్ల కుంట సామర్థ్యం అనేది తగ్గిపోయి కుంటక చెల్లిలన్నీ కూడా మీదకి వస్తున్నాయని చెప్పి దీని మీద రంగనాథ్ గారు అక్కడ స్పాట్లో సీరియస్ కావడం జరిగింది. బ్లూ షీట్లు ఏర్పాటు చేశారు కదా. అవును, ఆ బ్లూ షీట్లను వెంటనే తొలగించాలి, 15 రోజుల వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చినప్పటికీ కూడా 15 రోజుల వివరణ ఇస్తే సాటిస్ఫై కాకపోతే మాత్రం దాదాపు కూడా జేబేరీ కన్స్ట్రక్షన్స్ కూల్చే అవకాశమే ఉంది. లేకపోతే దానికి సంబంధించిన ఆ చెత్త చెదారాన్ని తొలగించాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. రెండవ విషయం, FTL పరిధిలో ఉన్నప్పటికీ బఫర్ జోన్ పరిధిలో ఉంటే 15 రోజులలో మీరు ఏ రిప్లై ఇచ్చినా హైకోర్టుకు మీరు పోయినా ఇన్స్టెంట్గా అయితే మీరు హైకోర్టుకే కదా మీ నిర్మాణాలను కూలగొట్టకుండా పోయి ఆపేది. కానీ ఖచ్చితంగా కూడా హైకోర్టు కూడా పదే చెప్తుంది, FTL పరిధిలో ఉన్న బఫర్ జోన్ పరిధిలో ఉన్న దాన్ని కూలగొట్టకుండా మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము, ఖచ్చితంగా కూడా కూలగొట్టాలి. దాంట్లో ఒక మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఒకవేళ బఫర్ జోన్లో కట్టుకున్నా FTL కట్టినా ముందుగా 15 రోజుల ముందు ఒక నోటీస్ ఇచ్చి క్లియర్ గా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంది, మీ కథ ఏంది, ఇక్కడ అంటే ఇప్పుడు ఇది బఫర్ జోన్ అనుకున్నాను, ఇదంతా కూడా మట్టితో నింపేసిరు. ఇక్కడ ఇప్పుడు తవ్వుతారు కదా కందం తీయడానికి కానీ అదంతా కూడా ఆ మట్టి అంతా తీసుకుపోయి కుంటలు నింపి కుంట మొత్తం కూడా చేసేసారు. రంగనాథ్ గారు కూడా మీడియాని అడ్రస్ చేస్తూ చాలా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఏమనుకుంటారు, అది ప్రభుత్వ భూమి లేకపోతే కుంటనా, ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడిపోయి ఆ చెత్త చెదనం అంతా దాంట్లో పోతే రేపు పొద్దున మంచి అయితే చెడు అవుతుంది. నీళ్ళు అయితే ఆ సామర్థ్యాన్ని కానీ దానికి సంబంధించిన వాటర్ బాడీస్ని కానీ పొల్యూట్ చేయడానికి మీకు ఎట్లాంటి అధికారం ఉన్నదని చెప్పి ఇరిగేషన్ అధికారులని, రెవెన్యూ అధికారులని, హైడ్రా అధికారులని, మున్సిపల్ GHMC అధికారులందరినీ కూడా వీళ్ళందరితో ఒక టీం ఫామ్ చేసి దాదాపు 100 మంది అధికారులని లొకేషన్ మీద తీసుకుపోయి అంతా పరిశీలించడం జరిగింది. ఏ క్షణమైనా కానీ ఈ మురళీమోహన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ మీద ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ హైడ్రా బుల్డోజర్లు రంగం సిద్ధం చేసినాయని మనం భావించవచ్చు. ఓకే, మొత్తానికైతే రంగనాథ్ గారు స్వయంగా ఎంట్రీ కావడం జరిగింది. ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జేబేరీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా రంగలాల్ కుంట ఏదైతే ఉందో ఆ కుంటకు సంబంధించినటువంటి ఆ నీటి సామర్థ్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో ఎక్కువగా అక్రమమైనటువంటి కట్టడాలు కేవలం జేబేరీ కన్స్ట్రక్షన్స్ కాదు, ఇంకా కొన్ని కట్టడాలు ఉన్నటువంటి వాటికి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఆయన నోటీస్ ఇవ్వడం, ఈరోజు ఇది తెర మీదకి రావడం, అంతేకాకుండా దీంట్లో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చెరువులో కట్టుకున్నటువంటి వాటికి కానీ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని ఎక్కడ కూడా మినహాయింపు లేదన్నటువంటి స్పష్టమైనటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఫోకస్ ఉందో ఆ ఫోకస్ని ప్రజల ముందు ఉండాలంటే ప్రజలు కూడా ఇప్పుడు ఒక పక్కన హైడ్రాని పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. దీనికి తన మన అన్నటువంటి భేదం ఉండదు. ఒకవేళ కనుక అక్రమమైనటువంటి కట్టడం అయినట్టయితే ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం అన్నటువంటి ఒక ఉద్దేశంతో హైడ్రా ఇంతకుముందు నోటీసులు కూడా మేము ఇవ్వమని చెప్పింది. కానీ ఇప్పుడు కూడా లోకల్కి సంబంధించిన అధికారులతో నోటీసులు ఇప్పిస్తూ వీళ్ళు ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వన్ సైడెడ్గా డిమాలిషేషన్ ఉండొద్దు, ప్రజలలో కూడా మేము పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకి మేము పూర్తి అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఈ దాడులు చేస్తున్నాం అనే విషయం, అంటే దాడులు కాదు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నామని చెప్పి ప్రజలకు తీసుకుపోవాలని ఒక మెసేజ్ కోసం అని చెప్పి అక్కడ సంబంధించిన GHMC అధికారులతో కానీ, మున్సిపల్ అధికారులతో కానీ, ఇరిగేషన్ అధికారులతో కానీ నోటీసులు ఇప్పించడం జరిగింది. ఎవరైతే ఈ కట్టడాలకు NOC ఇచ్చిరో ఆ అధికారుల మీద కూడా కేసులు నమోదు చేస్తారు. ఆ అధికారులకు కూడా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు మనం గమనించినట్టయితే 6 అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదైనాయి. ఈ క్రిమినల్ కేసులని మరి ఎక్కడ దాకా విచారణ జరిపిస్తారు, ఎక్కడ దాకా ఈ NOCలు ఇచ్చిన వాళ్ళు భర్తం ఎట్లా పడతారు? ఎందుకంటే ఇక్కడ ఒక నిర్మాణం ఉన్నది, దాంట్లో మంచికో చెడ్డకో నేను నా మిత్రుడు ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం, ఆ విషయాలన్నీ మాకు ఏం తెలియదు, డాక్యుమెంట్ అంతా కరెక్టే ఉన్నది, ఎవరు ఇరిగేషన్ అధికారులు ఇచ్చింది, రెవెన్యూ అధికారులు ఇచ్చింది, ఇవాళ వచ్చి హైడ్రా కూలగొడతా అంటే దాంట్లో ఉన్న పరిస్థితి ఏంది? ఈ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు కానీ హైడ్రా కానీ ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ ఆల్రెడీ ఇంతకుముందే దీనిపైన చర్చించడం జరిగింది. ఏదైతే ఒకవేళ కనుక అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలకు లేకపోతుంటే కమిషన్లకు కకృతి పడి కొన్ని
ఆ బఫర్ జోన్లు FTL జోన్లు పరిధిలో ఉన్నప్పుడు కూడా GHMC అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కొన్ని బంగ్లాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే అట్లాంటి అధికారులపైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి హైడ్రాకి అదనపు బాధ్యతలు అంటే ఇవే. ఒకవేళ కనుక కేసు నమోదు చేయాలంటే హైడ్రా సైతం కూడా కేసు నమోదు చేసేటువంటి ఆస్కారం ఇప్పుడు ప్రభుత్వం రేపు మాపో హైడ్రాకి కూడా కల్పించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి సంగారెడ్డి కానీ రంగారెడ్డిల ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో బఫర్ జోన్ FTL చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా అధికారులు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో కొన్ని కాలేజీలు సైతం కూడా ఈ యొక్క హైడ్రా పరిధిలో ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇదే అసదుద్దీన్ ఓవైసీ లాంటి సంబంధించినటువంటి కాలేజీలు కూడా కూర్చివేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా వినపడతా ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా సైతం అటువైపు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముందుగా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమాచారం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పేసి వాటిని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాటిని కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగించబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం ఇలా మురళీమోహనో లేకపోతే నాగార్జునో కాదు, చాలామంది సినీ ప్రముఖులు అంతేకాకుండా రాజకీయ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్సే ఇక్కడ చెరువు సంబంధించినటువంటి అక్రమమైనటువంటి వాటిపైన కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే పేదవాడు అక్రమంగా కట్టుకొని అక్రమంగా వాటిని అన్నిటి కూడా ఒక 100 గజాల జాగో 200 గజాల జాగను ఆక్రమించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండదు వారికి. ఎందుకంటే భయం ఎక్కువ, కేసులు అయితే కావచ్చున్నటువంటి భయం ఎక్కువ. చాలామంది కూడా ఈ యొక్క సిటీ ప్రాంతంలో అంతే, ఎందుకంటే విలువైనటువంటి భూములు ఒక్కొక్క సంబంధించినటువంటి గజం జాగా దాదాపుగా 5 లక్షల 6 లక్షలకు ఉన్నటువంటి గజం జాగా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నది. అట్లాంటి సంబంధించినటువంటి ఏరియాలో కొంతమంది బడాబాబులు గత 10 సంవత్సరాలలో విపరీతమైనటువంటి దోపిడీ, చెరువులను చూడలేదు, నాలాలను చూడలేదు, అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నిటి కూడా పూర్తిగా కబ్జా చేసి కట్టినటువంటి వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అంతెందుకు ఇక్కడ దుర్గం చెరువు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడినటువంటి నేపథ్యంలో దుర్గం చెరువులో 20-25 ఏళ్ల కారించి ఉన్నటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ కట్టడాలకు కూడా మరి హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో సర్కారు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వాళ్ళ హయాంలో కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో BRS పార్టీ అధికారం ఉన్నటువంటి దశలో విపరీతమైనటువంటి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా సుమారుగా అక్కడనే 240 నోటీసులు ఇవ్వడం జరిగింది. అస్మాద్ బేడలో దాదాపుగా 200 కట్టడాలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే హైడ్రా పూర్తిగా నోటీసుల పైన దృష్టి సారించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేయాలన్నటువంటి ఉద్దేశంతో హైడ్రా రంగనాథ్ గారు ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళకు కూడా ఒక పెద్ద లీగల్ టీంని వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. రేపు పొద్దున కోర్టులలో కొట్లాడడానికి కూడా, అంటే AIG అంటే ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ ఉన్నప్పుడు కూడా హైడ్రాకి ఒక పోలీస్ స్టేషను, హైడ్రాకి సంబంధించిన ఒక లీగల్ వింగ్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి నోటీస్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక డ్రాఫ్ట్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాని బేస్ మీదకి వెళ్ళి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున ఎక్కడికైనా వాళ్ళు పోయినా కానీ, హైకోర్టుకు పోయినా ఇంకెక్కడికి పోయినా కానీ వెంటనే వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చినా దాన్ని వెకేట్ చేయించి అయినా సరే ఈ నిర్మాణాలని అంటే అక్రమంగా ఎంతవరకు ఉన్నాయో వాటిని డిమాలిష్ చేసి ఆ ప్రభుత్వ భూమిని తిరిగి హైడ్రా స్వాధీనం చేసుకోవడమే కాదు, వీటిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో కూడా చేపట్టకుండా దానికి సంబంధించినంత వరకు చర్యలు చేపడతామని హైడ్రా రంగనాథ్ గారు చాలా క్లియర్గా వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. రాజకీయంగా కూడా విమర్శలు రావద్దు, నిజంగా కూడా హైడ్రా రాజకీయ కోణంలో ఎలాంటి సంబంధించిన ఇలాంటి దాడులు చేస్తలేదని అంటే నిందితులకు ఆరోపించబడుతున్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ప్రాపర్గా వాళ్ళ రిప్లై తీసుకొని దాని తర్వాత వాళ్ళకి హైకోర్టు పోవడానికి కూడా అనుమతి ఇచ్చినా కానీ పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే బఫర్ జోన్ల FTL పరిధిలో ఉన్న నిర్మాణాలని మాత్రమే కూలగొడుతున్నామని హైడ్రా చెప్తుంది. వాళ్ళు కూడా మనం చూస్తే కూడా కనబడుతుంది దాదాపు కుంటలలా. దాని తర్వాత రంగనాథ్ గారు డైరెక్ట్ బైరాదమ్మ చెరువు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఉన్న అక్రమ నిర్మాణాలన్నిటికి సంబంధించిన డాటా అంతా కూడా వాళ్ళు క్లియర్గా కలెక్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రాథమికంగా క్లియర్గా కలెక్ట్ చేసిన తర్వాత దానిలో కూడా నోటీసులు ఇస్తారా, లేకపోతే ఇన్స్టెంట్గా చర్యలు చేపడతారా, లేకపోతే ఆ అధికారులు ఎవరైతే ఇంతకుముందుకు పర్మిషన్ ఇచ్చిరో ఆ అధికారులకు సంబంధించిన వివరాలను సేకరించి ఆ టైంలో పర్మిషన్ ఇచ్చిన టైంలో ఏ అధికారి అయితే ఉద్యోగంలో ఉన్నాడు, ఏ అధికారి అయితే NOC ఇష్యూ చేసిండో ఆ NOC పేపర్లకు సంబంధించిన ఏ ఫైల్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఒక ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక ఫైల్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఫైల్ అన్నింటినీ పరిశీలి చేసి అధికారుల మీద కేసులు పెట్టడము, ఆ అక్రమ నిర్మాణాలని ధ్వంసం చేయడము, మీదికెళ్ళి ఆ ల్యాండ్ ఏదైతే ఎక్కడైతే FTL పరిధి ఉందో లేకపోతే ఆ చెరువుని కాపాడడానికి లేకపోతే ఆ కుంటని కాపాడడానికి ప్రాథమికంగా అవసరం ఉన్న బుల్డోజర్లతో మరమ్మతులు చేపట్టడం, దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఎవరైతే నిందితులుగా ఆరోపించబడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేయడానికి హైడ్రా తమ లీగల్ యాక్షన్ కూడా సిద్ధం చేయబోతుందని మనకు ప్రాథమికంగా ఓకే. మొత్తానికైతే మాత్రం ఏదైతే జేబేరి కన్స్ట్రక్షన్స్ పైన
అధికారులు రేపో మాపో చర్యలు తీసుకున్నటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఒకవేళ కనుక బఫర్ జోన్ FTL పరిధిలో ఆల్మోస్ట్ బఫర్ జోన్ పరిధిలో ఉందన్నటువంటి ఉద్దేశంతో రంగనాథ్ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక దాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియ మిగిలిపోయింది. నోటీసులు ఇచ్చిన తర్వాత 15 రోజుల టైం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ 15 రోజులలో రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉంటాయా, లేకపోతే ఉంటే హైడ్రా మరి ఎవరికి కూడా లొంగకుండా మరి దాన్ని కూడా కూల్చివేస్తారన్నటువంటి కోణంలో కూడా మరి అట్లా ఆలోచిస్తా ఉంది. మరో చిన్న విషయం చెప్పాలంటే లేక్ వ్యూల పేరు మీద జరిగింది ఏంటంటే, లేక్ వ్యూ అంటే పొద్దున్నే లేస్తే మనకు అక్కడి నుంచి గాడుపు వస్తుంది, లేకపోతే ఒక మంచి ఆక్సిజన్ వస్తుంది, ఇంత పెద్ద వాతావరణంలో అంటే పొల్యూటెడ్ హైదరాబాద్లో మనం మంచిగా ఉండొచ్చు అని చెప్పి ₹1 ఎక్కువైనా కానీ పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేసిరంటే లేక్ వ్యూల పేరు మీద ఈ లేక్ని మేము డెవలప్ చేస్తాము అని చెప్పి CSR కింద ఈ లేక్ని అడాప్ట్ చేసుకోవడము, దాని తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక నిర్మాణాన్ని చేపట్టడము, దాన్ని అడ్డగోలు రేట్కి అమ్ముకోవడం, తర్వాత వాటిని కూడా ఇప్పుడు కూల్చేసేటువంటి ప్రక్రియ దాని మీద కూడా చర్యలు తీసుకోబోతా ఉంది. ఇప్పుడు వాసవికి సంబంధించినటువంటి ఇప్పుడు అవంతి అన్నటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆ వాసవి అయితే మాత్రం వాడు విపరీతంగా మొత్తం కలెక్టరే ఉన్నాడు దాంట్లో. అట్లాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. వాటి అన్నిటి కూడా కూల్చివేసిన తర్వాత వాటిపైన హైడ్రా పైన నమ్మకం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ ఇంకా వేరే వాళ్ళు చెప్పినా కానీ వినమని చెప్పేసి ఏదైతే ఒక క్లారిటీగా మీరు ప్రభుత్వం ఉందో, రేపు వాసవిని కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా అడ్డుపడేటువంటి అవకాశం ఉండొద్దు అనేది మరొకసారి అయితే మీకు అయితే చెప్తా ఉన్నాం. అంటే హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో హైడ్రా రంగనాథ్ గారు ఎక్కడ కూడా అసలు ఒకవేళ అక్రమమైనటువంటి కట్టడం అనుకున్నట్టయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూల్చాలన్నటువంటి ఉద్దేశంతో నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో మనం అస్మతిపేటకు వెళ్ళినటువంటి దశలో దాంట్లో పేదవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిందంటే వాళ్ళ ఎవరు కూడా మినహాయింపు ఉండదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఇచ్చే కంటే ముందు పేదవాళ్ళు అయినటువంటి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి వాళ్ళే కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేసిన తర్వాత పేదవాళ్ళ ఇళ్లకు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి పేదవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మీ పైన హైడ్రా పైన ఇంకా పూర్తిగా నమ్మకం కలగాలంటే కొంతమంది బడాబాబులు ఎవరైతే పూర్తిగా చెరువును ఆక్రమించుకొని కట్టడం జరిగిందో, చెరువులోనే అక్రమమైనటువంటి నిర్మాణాలను 10 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టినటువంటి వాటిని నేలమట్టం చేసిన తర్వాత మా దగ్గర రండి అన్నటువంటి ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ వినబడతా ఉంది. ముందుగా హైడ్రా అధికారులు ముఖ్యంగా రంగనాథ్ గారు ఆ వైపున దృష్టి సారించండి. మీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మురళీమోహన్కి మీరు నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వినకపోవడం, అంతేకాకుండా హైడ్రాకి పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించడం అనేది కూడా శుభపరిణామం. ఎందుకంటే రానున్నటువంటి రోజులలో హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, వరదలతోటి కొట్టుమిట్టాడకుండా ఉండొద్దు అనుకుంటున్నట్టయితే ఇట్లాంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.